హలో! ఈ వినాయక చవితిది నేనొక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్. చాలా స్పెషల్ కూడా. పెళ్ళయ్యాక నేను జరుపుకుంటున్న నా మొదటి వినాయక చవితి అనమాట. నేను మా ఆయన కలిసి మా అత్తగారి ఊరిలో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవటానికి బయలుదేరాం. అలా బయలుదేరామో లేదో వెళ్ళేంత వరకు వర్షం పడుతూనే ఉంది. అలా చిన్న చినుకులు అలా పడుతూనే ఉన్నాయన్నమాట. అలా మధ్యలో నేచర్ చాలా బాగుంటే దాన్ని అలా కొంచెం క్యాప్చర్ చేశాను. అలా నేను మా ఆయన మాట్లాడుకుంటూ జర్నీని ఎంజాయ్ చేస్తూ అలా ఇంటికైతే వచ్చేసాము. వినాయక చవితికి పత్తళ్ళు ఇవన్నీ తీసుకోవాలి కదా. సో అవన్నీ తీసుకోవటానికి మేమైతే మార్కెట్కి వెళ్ళాము. అక్కడ చాలా ఎక్కువ మార్కెట్ జరుగుతుంది. ఎందుకంటే వినాయక చవితి కదా, అక్కడ ఏ షాప్ కూడా ఖాళీ లేదు. అలా ఒక పక్క వర్షం వస్తున్నా కూడా ఎక్కడ ఖాళీ లేదు. ప్రతి ఒక్కరూ రావటం, కొనుక్కోవటం, వెళ్ళటం. సో అలా వినాయకుడికి పాలబలి కడతారు కదా, సో తీసుకోవడానికి వెళ్ళాము. అది సరిగ్గా లేదు అంటే వాళ్ళు మళ్ళీ సెట్ చేసి ఇచ్చారనమాట. అలా కలువ పువ్వులు తీసుకున్నాం కానీ అవి ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ఇచ్చుకుంటాయో లేవో అని చాలా టెన్షన్తో భయంతో దీన్ని తీసుకున్నాము. అట్ లాస్ట్ మార్నింగ్కి కొంచెం అయితే విచ్చుకున్నాయి. తరువాత పువ్వులు తీసుకోవడానికి అయితే వెళ్ళాము. బాబోయ్, పండగ వాళ్ళకి అనుకుంటా చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తుండేవాళ్ళు. అలా కొన్ని పెట్టుకోవటానికి, అలానే కొన్ని దేవుడికి కూడా పువ్వులు తీసుకుందామని వెళ్ళాము. సో పెట్టుకోవడానికి పువ్వులు అడిగినా కూడా చాలా ఎక్కువ చెప్తూనే ఉన్నారు. కానీ తప్పదు కదా, సో పండగకి పెట్టుకోవాలి. సో అవి పెట్టుకోవడానికి కొన్ని తీసుకున్నాము. అలా దేవుడికి పెట్టడానికి కూడా ఒక 2-3 రకాలైతే పువ్వులు అయితే తీసుకున్నాము. చామంతులు, గులాబీలు అలా. సో చామంతుల్లోనే ఒక 2-3 రకాలు అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే వేరేగా తీసుకోవడానికి అయితే లేవు. కొన్ని మందార మొగ్గలు ఇవన్నీ తీసుకున్నాము. అలా దేవుడికి దాలియా పువ్వు అంటే చాలా ఇష్టమంట. ఏమో నాకు కూడా తెలియదు అన్నారు. సో అందుకని చెప్పేసి తీసుకుందాం కదా అని చెప్పి చూసా. ఏవి చూసినా కూడా మ్యాక్సిమం చాలా వరకు రెక్కలైతే విచ్చిపోయేలా, అదే పడిపోయేలా ఉండేవి. కొన్ని చూస్తే మొగ్గల్లాగా అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కావలేదు. అలా చాలా వరకు చూసి ఒకటైతే తీసుకున్నాము ఫైనల్గా. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఫ్లవర్స్ లేవు, ఒక్క షాప్ దగ్గరే ఉన్నాయి. సో తప్పదు కదా ఎట్లా ఉన్నా కూడా. సో తీసేసుకున్నాము. ఆ తర్వాత ఫ్రూట్స్ తీసుకుందాం కదా అని చెప్పేసి వెళ్ళాము. ఒక 5 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. యాపిల్, దానిమ్మ, బత్తాయి, గ్రేప్స్ అలా. సో తర్వాత పాలవలికి కడతాం కదా, మొక్కజొన్న, లైక్ ఇంక ఇవన్నీ నారింజ. సో ఇవన్నీ కూడా తీసుకున్నాము. మార్కెట్లో చూసారు అసలు ఖాళీ లేదు, వర్షం పడుతున్నా కూడా. సో ఫైనల్గా గణేషన్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము. చాలా చూసాను. ఫైనల్గా నాకైతే ఒకటి నచ్చేసింది, అదైతే తీసేసుకున్నాము. ఎప్పుడు మా అత్తగారి ఇంట్లో మట్టి వినాయకుడినే పెడతారంట. సో ఈకో ఫ్రెండ్లీగా, నేచర్కి కూడా మంచిది కదా. సో వీలైనంత వరకు మీరు కూడా ఇప్పటి నుంచి అయినా కూడా మట్టి గణపతిని ఇంట్లో అయినా బయట పెట్టడానికి చాలా వరకు ట్రై చేయండి, నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా. సో ఫస్ట్ టైం కదా, సో నాకు వచ్చినట్టుగా ఒక పక్క నుంచి మా ఆయన డైరెక్షన్లో సో అలా గణపతిని అలంకరించుకుంటూ అలా పసుపు గణపతిని చేస్తాం కదా, సో అలా చేసేసి నైవేద్యాలు ఇవన్నీ చేసేసామన్నమాట. పాలవెల్ల చక్కగా అలంకరించుకొని గరికతో ఇలా పూజ చేసుకున్నాము. కథ ఇవన్నీ కూడా ఇంకా మా ఆయనే చదివారు. నువ్వు కూడా చదవచ్చు కదా అంటారు కదా. సో ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. సో ఇంకా అతని డైరెక్షన్లో ఈ సంవత్సరం ఇలా ఈ పూజని కానిచ్చేసాను అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా నేనే చేయాలనుకోండి. అలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వీధిలో పెట్టుకుంటారు కదా, అక్కడ వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి కాస్త నైవేద్యం ఇచ్చేసి దండం పెట్టుకుని అయితే పూజ చేసుకుని వచ్చేసాము. అండ్ మళ్ళీ ఒక్కసారిగా చెప్తున్నాను, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అప్పుడు తీసిన వ్లాగే కాకుండా